Hello guys, welcome back to our tech experiments. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ గైస్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక గ్యాడ్జెట్ అండ్ ఎక్స్పెరిమెంట్ కూడా అనొచ్చు అనమాట. రాకెట్ లాంచర్ అనమాట. ఈ వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, కిర్రాక్ ఉంటుంది వీడియో మాత్రం. చూడండి, రాకెట్ లాంచర్ అయితే తయారు చేసాం అనమాట. అండ్ చూడడానికి అయితే ఓపెన్ సర్క్యూట్ అనమాట, ఎందుకంటే మీకు కూడా కొద్దిగా నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట ఏ విధంగా తయారు చేసుకోవాలో. అండ్ ఇక్కడ వచ్చేసి నైక్రోమ్ వైర్ ఉంటుంది. రాకెట్ లాంచర్ వచ్చేసి మనం మొబైల్తో కంట్రోల్ చేస్తాం అనమాట. జస్ట్ మొబైల్ ఒక అప్లికేషన్లో ఆన్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఆన్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఇక్కడ ఉన్న నుంచి దీంట్లో నుంచి రాకెట్ పైకి వెళ్తుంది అనమాట. వీడియోలో అయితే చూడండి తయారు చేసే విధానం. అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను 150 lakhs అయితే టార్గెట్ ఇస్తున్నాను. కంపల్సరీ 150 lakhs అయితే కంప్లీట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. మీరు త్వరగా ఈ వీడియోకి 150 lakhs టార్గెట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలు అయితే నాకు పెట్టడానికి గ్రోత్ అయితే అవుతుంది అనమాట. వాయిస్ అయితే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మైక్ ఛార్జింగ్ అయిపోయింది, నాకైతే పూర్తిగా హ్యాండ్ ఇచ్చేసింది అనమాట. గైస్ పాయింట్కి వచ్చేసి 90% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. చూడండి, మన కమ్యూనిటీ పోస్ట్ బాబాయ్ చూపిస్తున్నాడు ఈ విధంగా, మీ ఛానల్ 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా నాయన, సబ్స్క్రైబ్ చేయించుకోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ గైస్ చాలామంది ఏమని అడుగుతున్నారు అంటే తమ్నేల్స్ దేంట్లో చేస్తారు బ్రో అని. తమ్నేల్స్ వచ్చేసి నేను పిక్సార్ట్ అప్లికేషన్స్ అయితే నేను చేశాను అనమాట. కాబట్టి ఆ రెండు డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ వీడియో తమ్నేల్ ఏ విధంగా చేస్తారో వీడియో తీయమంటున్నారు అనమాట. అది అవదమ్మా, ఎందుకంటే అది చాలా కష్టము, అంత ఈజీగా అయ్యే పని కాదు. కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు మేక్ ఏ తమ్నేల్స్ అని, చాలా వస్తాయన్నమాట. దాంట్లో చూసి నేర్చుకోండి. నేను కూడా దాంట్లో చూసి నేర్చుకునేటోని. అండ్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్తో సజెషన్ తీసుకొని నేను నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను. గాయస్ చిన్న డిస్క్లైమర్ అనమాట, చిన్నపిల్లలు క్రాకర్స్కి అయితే కొద్దిగా దూరంగా ఉండండి. గాయస్ ఈ వీడియో చేయడానికి ముఖ్యం కారణం ఏంటంటే దీన్ని మనం దూరంగా నుండి మొబైల్తో కంట్రోల్ చేసి మనం దీన్ని కాల్చొచ్చు అనమాట. అందువల్లనే ఇది మేజర్గా నేను తయారు చేశాను. చాలామంది ఇటువంటి దానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే కన్నా మనం ఒక ఆబ్జెక్ట్ దూరం నుండి మనం కంట్రోల్ చేస్తే కన్నా మనకు దాని నుంచి కొద్దిగా సేఫ్గా అయితే ఉంటుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే మొబైల్తో నేను కంట్రోల్ చేసే విధంగా తయారు చేశాను. గాయ్స్ 150 lakhs టార్గెట్ కంప్లీట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డినో కోడ్ అయితే ఇద్దాం అనమాట. ఒక యాప్ చెప్తాను, అది ఆర్డినోకి సంబంధించిన యాప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఆర్డినో క్లిక్ చేసి బోర్డ్ టైపింగ్ కొట్టి ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కోడ్ని పేస్ట్ చేయండి. తర్వాత అక్కడ మనకు థండర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని కొడితే కన్నా అది కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో. ఇప్పుడైతే మనకి ఎర్రర్స్ ఏం లేవు, అంత వర్క్ అవుతుంది బాగా. ఇప్పుడైతే మనం ఆ పక్కన అప్లోడ్ సింబల్ కొడితే చాలన్నమాట, ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. అండ్ నేనైతే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఇంకా మీరు ఆర్డినోని కనెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. గాయస్ నేనైతే ఆర్డినోకి RX TX దగ్గర 2 వైర్లు అయితే సాల్వింగ్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఫెయిర్ టు మెయిల్ కనెక్షన్ వైర్స్ అయితే లేవన్నమాట, అందుకే నేను వైర్లు అయితే సాల్వింగ్ చేస్తున్నాను. అండ్ వైర్లు అయితే సాల్వింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెంబర్ 4కి అయితే ఒక వైర్ సాల్వింగ్ చేసుకోండి. అండ్ కోడ్ ప్రకారంగా నెంబర్ 4కి అయితే వైర్ సాల్వింగ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫ్రంట్ చూసుకోండి, ఇక్కడ 5 volts అండ్ గ్రౌండ్ దగ్గర అయితే 2 వైర్లు అయితే సాల్వింగ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఒకటి 5 voltsకి, ఒకటి అండ్ గ్రౌండ్కి అనమాట. చూస్ చేసుకోండి, మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు వైర్స్ అయితే కనెక్షన్ అయిపోయింది. అండ్ 5 volts దగ్గర ఒక వైర్ ఎక్స్ట్రా వైర్ అయితే సాల్వింగ్ చేసుకోండి, నేను మర్చిపోయాను అనమాట, మళ్ళీ ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి బ్లూటూత్ మోడల్ అనమాట. ఇప్పుడు మనం ఈ RXకి TX, TXకి RX ఆర్డినో నుంచి కనెక్ట్ చేయండి. చూడండి కనెక్ట్ చేస్తున్నాను. అండ్ తర్వాత 5 volts వైర్లు అయితే కనెక్ట్ చేయండి, గ్రౌండ్ అండ్ 5 volts అనమాట. బ్లూటూత్ కనెక్షన్ అయితే అయిపోయింది అనమాట. ఇది చాలా సింపుల్. డిస్క్రిప్షన్లో అయితే సర్క్యూట్ లింక్ అండ్ కోడ్ అయితే ఇస్తానమాట. అండ్ చూడండి, ఇప్పుడైతే ఒక 5 volts రిలే తీసుకోండి. 5 volts రిలే చూడండి, ఒక ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ 10 rupees 20 rupees దొరుకుతుంది. నెంబర్ 4 వైర్ అయితే కన్నా రిలేలో థర్డ్ పోల్కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ 5 volts వైర్ అయితే కన్నా ఇక్కడైతే కన్నా కనెక్ట్ చేయండి. అండ్ 3.7 volts లిథియం అండ్ 2 cells ప్యారలల్ కనెక్షన్ ఇచ్చిన బ్యాటరీ అయితే తీసుకోండి. అండ్ పాజిటివ్ వైర్లు అయితే సాల్వింగ్ చేసి పెట్టుకోండి ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి మనం నెగిటివ్ వైర్ చేసి సెకండ్ పిన్కి అయితే ఇద్దాం అనమాట. వైర్లో సాల్వింగ్ చేశాను. అండ్ ఇంకో ఎక్స్ట్రా 2 వైర్స్ అయితే తీసుకోండి, దానికి ఒక పాజిటివ్ వైర్లు అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేను అది తర్వాత ఒక స్లీవ్ వేసేయండి. ఆ స్లీవ్ చేసి మనం సాల్వింగ్ వైర్ అంతా వేడి వేద్దాము, అప్పుడు హీట్ అయ్యి కచ్చకపోతుంది అనమాట. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. కొద్దిగా ఫాస్ట్ మోడ్ పెట్టాను అనమాట,
నా దగ్గర లైటర్ లేదు, అందుకే నేను పెట్టేశాను. ఎక్స్ట్రా బ్లాక్ వైర్ కూడా తీసుకున్నాము కదా, అండ్ పైన ఉన్న టర్మినల్కి అయితే వైర్ సాలింగ్ చేయండి. సాలింగ్ చేసిన తర్వాత ఒక నైక్రమ్ తీసుకొని ఫ్యాన్కి వస్తుంది అనమాట వైర్లు హోల్డర్కి. ఆ హోల్డర్కి ఒక దానికి ఫిట్ చేయండి అనమాట. ఆ రెడ్ కలర్ మనం ఎక్స్ట్రా వైర్ తీసుకున్నాం కదా, ఆ వేరు ఆ హోల్డర్లో పెట్టండి. అండ్ ఎక్స్ట్రా బ్లాక్ వైర్ తీసుకున్నాం కదా, అది ఇక్కడ కనెక్ట్ చేయండి. అండ్ స్క్రూస్ అయితే ఫిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక వుడ్ పీస్ మీద అయితే నేను ఫిట్ చేస్తున్నాను అనమాట. డబుల్ ఫ్లాష్ వేసి నేను బ్యాటరీస్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ చేస్తున్నాను. చూడండి, నేనైతే కానీ ఈ విధంగా తీసుకున్నాను అనమాట డిజైన్. మీరు కావాలంటే ఓపెన్ సర్క్యూట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బాక్స్లో అయినా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా పైప్ అయితే ఒకటి స్టాండ్ అయి ఉంది కదా, దానికి వచ్చేసి మనం ఆ హోల్డర్ని బిగిస్తే కనుక దాంట్లోంచి రాకెట్ పెట్టి మనం దాన్ని వర్క్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్. కాకపోతే నేను దీనికి కొద్దిగా టైం అయితే నాకు పట్టింది. సింపులే, కాకపోతే చిన్న చిన్న కొన్ని రాంగ్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల కొద్దిగా టైం పట్టిందనమాట. చూడండి, నేను ఆర్డినోని ప్లేస్మెంట్ చేశాను. అట్లా అన్నిటికీ డబుల్ ప్లాస్టర్ వేసుకొని ప్లేస్మెంట్ అయితే చేసేయండి గైస్. అన్నిటికీ ఇట్లా డబుల్ ప్లాస్టర్ వేసి మనం అంటించేసేయండి అనమాట ఆ వుడ్ పీస్కి. గైస్, ఈ గ్యాడ్జెట్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే బ్లూటూత్ ఎలక్ట్రానిక్స్ యాప్ అయితే ఒకటి ఉందనమాట, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్లూటూత్ మోడల్ కూడా డబుల్ ప్లాస్టర్ వేసేసాము. బోర్డుకి ఇట్లా అంటించేసేయండి. ఈ అంటించడం వల్ల ఏంటంటే కన్నా మనకు విడివిడిగా వైర్స్ కట్ కావన్నమాట. మనకు సపరేట్గా ఉండడం వల్ల సింపుల్గా అయిపోయింది పని. ఇప్పుడు నేనైతే కన్నా ఆ హోల్డర్లకి కరెక్ట్గా మనం ఫేక్కేసి ఫిట్ చేయాలన్నమాట. ఆ హోల్డర్కి అండ్ నా పైప్ కూడా కొద్దిగా ఫేక్కేసాను, దాంట్లోకి అయితే ఫిట్ చేసేస్తున్నాను. అక్కడ ఉన్న నైక్రోమ్ వైర్ అనమాట, అది నైక్రోమ్ వైర్ హీట్ అయితే కన్నా ఆటోమేటిక్గా మనకు రాకెట్కి నిప్పు వచ్చేసి పైకి వెళ్తుంది అనమాట. అండ్ గైస్, ఫైనల్గా టెస్ట్ చేస్తున్నాం చూడండి. సో గైస్, చూసారు కదా మన వీడియో. గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కంపల్సరీ మన ఛానల్ని ఈ లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పక్కనే వేయండి, చాలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్రీవియస్ ఈ 2 వీడియోలు చూడనట్టయితే క్లిక్ చేసి చూసేయండి. అందరికీ బాయ్.